ప్రపంచంలోనే అత్యధిక పాము కాటు మరణాలు భారతదేశంలో నమోదవుతున్నాయి. దాదాపుగా సంవత్సరానికి 50,000 మరణాలు సంభవిస్తాయని అంచనాలున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పాము కాటు బాధితుల ప్రాణాలను కాపాడాలంటే ఆ ప్రాంతంలో అప్పటికప్పుడు పాము కాటు విరుగుడు మందైనటువంటి యాంటీవీనం లభ్యత చాలా ముఖ్యం. పాము కాటుకు గురవగానే వీలైనంత తొందరగా యాంటీవీనం ఇంజెక్షన్ చేయాల్సి ఉంటుంది. దాంతో పాము విషం విరిగిపోవడంతో అక్కడి నుంచి దాని ప్రభావం తగ్గిపోతుంది. నిజానికి 50% పాములు విషపూరితమైనవి కానప్పటికీ విషం కలిగినవి మాత్రం చాలా ప్రమాదకరమైనవి. పాము కాటు వేసిన తర్వాత ఏ మాత్రం అలక్ష్యం చేసినా ప్రాణాలకే ప్రమాదం. అవి కాటు వేస్తే వాటి విషం శరీరంలో వేగంగా వ్యాప్తి చెందుతుంది. కొన్నిసార్లు మరణం కూడా తప్పదు. యాంటీవీనం ఇంజెక్షన్ చేయడంలో ఆలస్యం కారణంగా విష ప్రభావంతో జరిగిన నష్టాన్ని మాత్రం ఎవరు ఏమీ చేయలేరు. ఇంజెక్షన్ చేయగానే అప్పటి నుంచి శరీరం నష్టపోకుండా యాంటీవీనం కాపాడుతుంది. మరి యాంటీవీనం ఇంజెక్షన్ తయారీ వెనుక చాలా పెద్ద కథే ఉంది. నిజానికి యాంటీవీనం ఇంజెక్షన్ తయారు కావాలంటే దానికి మళ్ళీ పాము విషమే కావాలి. ముళ్ళును ముళ్ళుతోనే తీసే చందంగా పాము విషానికి విరుగుడు పాము విషం నుంచే తయారవుతుంది. అందుకే పాము విషం ఎంత ప్రమాదకరమో అంతే విలువైంది కూడా. మన దేశంలో 1 లీటర్ పాము విషం ధర సుమారు 1.3 కోట్ల రూపాయలుగా ఉందని చెబుతున్నారు. ఇంతటి విలువైన ప్రమాదకరమైన పనిని మన దేశంలో తమిళనాడులోని ఓ గిరిజన తెగ ప్రజలు శతాబ్దాలుగా నిర్వహిస్తున్నారు. ఈ తెగ దక్షిణ భారత రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక, తమిళనాడులో కనిపిస్తుంది. ఈ సమాజ జనాభా దాదాపు 3 లక్షలు. సమాజంలో 90% కంటే ఎక్కువ మందికి పాములను గుర్తించడంలో, పట్టుకోవడంలో నైపుణ్యం ఉంటుంది. ఈ సమాజంలోని ప్రజలు అనేక తరాలున్నా గానీ తరతరాలుగా ఈ పనిని చేస్తున్నారు వీరు. అయితే వీరు తమదంటూ ఓ సొసైటీ ఏర్పాటు చేసుకోవడం వెనుక అక్కడ పనిచేసినటువంటి శాస్త్రవేత్త కృషి కూడా ఉంది. 1978లో ఇరులా స్నేక్ క్యాచర్స్ ఇండస్ట్రియల్ కోఆపరేటివ్ సొసైటీ స్థాపనకు విటేకర్ అనే హెర్పటాలజిస్ట్ కృషి చేశారు. ఆ తర్వాత ఈ సహకార సంస్థ భారతదేశంలోనే అతిపెద్ద పాము విష ఉత్పత్తిదారుగా ఎదిగింది. భారతదేశంలో విషాన్ని తీయడానికి, పాములను పట్టుకోవడానికి పరిమిత అనుమతి ఉంటుంది. నిబంధనల ప్రకారం విషాన్ని తీయడానికి 4 జాతుల పాములను మాత్రమే పట్టుకోవడానికి అనుమతి ఉంటుంది. వీటిలో కింగ్ కోబ్రా, క్రైట్ రసెల్ వైపర్, అట్లాగే ఇండియన్ సాస్క్రోల్ వైపర్ లాంటివి ఉన్నాయి. ఈ 4 జాతుల విషం చాలా ప్రమాదకరమైంది. దానిలో ఒక్క చుక్క విషం తేలికగా ఒక మనిషిని చంపేయగలదు. అదే సమయంలో ఇరులా తెగ ప్రజలు ప్రతి ఉదయం ట్యూబ్ నుండి టూత్ పేస్ట్ ను తీసే విధంగానే వాటి నుంచి విషాన్ని తీసేస్తారు. ఆ సమాజంలోని ప్రజలు విషపు పామును చూసిన వెంటనే ఆలస్యం చేయకుండా దాన్ని పట్టుకొని విషాన్ని తీస్తారు. ఆ తెగలోని ప్రజలు విషాన్ని సంగ్రహించి ఫార్మా కంపెనీలకు అధిక ధరకు అమ్మేస్తారు. ఈ పని ప్రభుత్వ ఆమోదంతో జరుగుతుంది. తద్వారా విషం నుండి యాంటీవీనం ఇంజెక్షన్ తయారు చేయవచ్చు. ఇరుల తెగ చరిత్రలో వేటగాళ్ల సమాజంగా నమోదు చేయడం జరిగింది. ఇక స్వాతంత్రానికి ముందు ఈ తెగ బ్రిటిష్ వారికి పాములను అమ్మేది. నిజానికి బ్రిటిష్ వారికి పాము చర్మం అంటే చాలా ఇష్టం. ఆ తర్వాత 1972లో వన్యప్రాణుల సంరక్షణ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత పాము వేటను నిషేధించారు. దీంతో వారి సంపాదన కూడా ఆగిపోయింది. అప్పుడు శాస్త్రవేత్త రోములస్ విటేకర్ 1978లో ఇరులా తెగతో స్నేహం చేసి కమిటీని స్థాపించారు. విటేకర్ పాములను పట్టే బాధ్యతను గిరిజన ప్రజలకు అప్పగించారు. దీని తర్వాత ఆ సమాజం పాము వేటగాళ్ల నుండి ప్రాణాలను కాపాడే వారిగా రూపాంతరం చెందింది. కమిటీలోని వ్యక్తులకు విషాన్ని తీయడానికి ప్రభుత్వ లైసెన్స్ ఇస్తారు. ఇక ప్రతి సంవత్సరం వారికి 13,000 పాములను పట్టుకోవడానికి అనుమతి ఉంటుంది. సొసైటీకి సంవత్సరానికి 25 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తోంది. ఇరులా సమాజం నివసించే ప్రాంతాలు చాలా వేడిగా ఉంటాయి. అందువల్ల పాములను వెడల్పు అంచులు ఉన్నటువంటి మట్టి కుండలో ఉంచుతారు. ఆ పాత్ర ఒక కాటన్ గుడ్డతో కప్పబడి ఉంటుంది. తర్వాత ఆ వస్త్రాన్ని దారంతో కడతారు. ఇక కమిటీ సభ్యులు తమ వద్ద ఒక పామును 21 రోజులు మాత్రమే ఉంచుకుంటారు. ఈ కాలంలో వారు విషాన్ని 4 సార్లు బయటకు తీస్తారు. పాములు పట్టే వారి ప్రకారం 1 లీటరు పాము విషాన్ని సేకరించడానికి దాదాపు 200 పాముల నుండి విషాన్ని తీయాల్సి ఉంటుంది. పాములను అడవిలోకి వదలడానికి ముందు వాటి బొడ్డు పొలుసులపై ఒక గుర్తును వేస్తారు. ఇది అదే పామును మళ్లీ పట్టుకోకుండా నిరోధిస్తుంది. గత కొన్ని దశాబ్దాల్లో ఇరులా తెగ ప్రజలు 1,00,000 కంటే ఎక్కువ పాముల్ని పట్టుకున్నారు. ఇరులా తెగకు చెందినటువంటి పిల్లలు, వృద్ధులు, యువకులు మాత్రమే కాదు, మహిళలు కూడా పాములను పట్టుకోవడంలో, వాటి విషాన్ని సేకరించడంలో సిద్ధహస్తులుగా ఉంటారు. పామును చేతులతో ఒడుపుగా పట్టి మెడపై బలాన్ని ప్రయోగించి వాటి విషాన్ని తీస్తారు. అప్పుడు పాము నోరు తెరిచినప్పుడు వాటి దంతాలు ఒక జాడిలో ఇరుక్కుపోతాయి. పాము మెడపై ఒత్తిడి కారణంగా కోపంగా ఉండి విషం చిమ్మడం ప్రారంభిస్తుంది. పాము చాలా అప్రమత్తంగా ఉండే జీవి. పైగా దాన్ని బంధించిన కారణంగా కోపంతో బుసలు కొడుతూ ఉంటుంది. ఈ ప్రక్రియలో వీరు ప్రమాదానికి గురవడం జరుగుతూనే ఉంటుంది. అందుకే
పాము నుంచి పాయిజన్ మిల్కింగ్ చేయడం చాలా డేంజరస్ జాబ్ అంటున్నారు నిపుణులు. ఇరులా తెగవారికి వంశపారపర్యంగా ఈ విద్య అబ్బిందని చెబుతూ ఉంటారు. ఇరులా గిరిజనులు పాములు పట్టి సంగ్రహించినటువంటి విషాన్ని ప్రభుత్వం ద్వారా యాంటీవీనం తయారు చేసే ఫార్మా కంపెనీలకు అమ్మడం చేస్తారు. ఈ విక్రయాల ద్వారా వారు కోట్లు గడిస్తున్నారు. పాములను పట్టడంలో వీరి నైపుణ్యం కారణంగా ఇరులా జాతి జనానికి అంతర్జాతీయంగా మంచి గుర్తింపు వచ్చింది. ఈ పనిని అందరూ చేయలేరు. ఇలా సేకరించబడినటువంటి విషయంతో ఫార్మా కంపెనీలు పాము కాటుకు విరుగుడు ఇంజెక్షన్ తయారు చేస్తారు. దాన్నే యాంటీవీనం లేదా యాంటీవీనెన్ అని కూడా అంటారు. ఇక యాంటీవీనం పుట్టుక గురించి చూద్దాం ఒకసారి. 1890 సంవత్సరంలో ఫ్రెంచ్ సైంటిస్ట్ ఆల్బర్ట్ కాల్మేట్ యాంటీవీనం కనిపెట్టడం జరిగింది. పాస్టర్ ఇన్స్టిట్యూట్ లో తాను కనుగొన్న పద్ధతిలో మొదటి యాంటీవీనం ఇంజెక్షన్ తయారు చేశారు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్న కాన్సెప్ట్ తో యాంటీవీనం తయారవుతుంది. ఇంకో విషయం ఏంటంటే యాంటీవీనం తయారీలో గుర్రాలు ఇతర జంతువుల ముఖ్య పాత్ర కూడా ఉంటాయని చెప్పాలి. ప్రమాదకరమైన పాముల నుంచి సేకరించినటువంటి విషాన్ని గుర్రాలకు ఎక్కిస్తారు. గుర్రాలకు ఎంతటి పాము విషాన్నైనా తట్టుకునే సహజ సిద్ధమైన శక్తి ఉంటుంది. అలా విషం ఎక్కించగానే వాటి శరీరంలో యాంటీబాడీలు తయారవుతాయి. ఆ వెంటనే ఆ గుర్రం శరీరం నుంచి ప్లాస్మా సేకరిస్తారు. దాని నుంచి సీరం వేరు చేస్తారు. అదే తిరిగి మనుషులకు పనిచేసే ఇంజెక్షన్లు తయారు చేసేందుకు ఉపయోగిస్తారు. బేసిక్గా ఇదే జరుగుతూ ఉంటుంది. గుర్రాలు లేదా గొర్రెలకు చిన్న మొత్తంలో విషాన్ని ఎక్కించి సదరు జంతువుల్లో ఇమ్యూన్ సిస్టాన్ని ప్రేరేపించి ఆపై విడుదలైనటువంటి యాంటీబాడీలను రక్తం ద్వారా సేకరించి ప్యూరిఫైడ్ ఫార్మాస్యూటికల్ గ్రేడ్ యాంటీవీనం తయారు చేస్తున్నారు. మనుషుల శరీరంలోనూ పాము కాటుకు గురి కాగానే సహజ సిద్ధంగా యాంటీబాడీలు రిలీజ్ అవుతాయి. కానీ అవి విడుదలవడానికి పట్టే సమయంలోనే మనిషి చనిపోయే ప్రమాదం ఉంటుంది. గత 128 ఏళ్ల క్రితం ఇండియన్ స్నేక్ కింగ్ కోబ్రా విషయం ఆధారంగా కాల్మేట్ విజయవంతంగా రూపొందించినటువంటి ఈ ఫార్ములా ఇప్పటికీ అనేక రకాలుగా వికసించింది. ఇప్పుడు పాములను బట్టి వాటికి సరిగ్గా పనిచేసే టైలర్ మేడ్ యాంటీవీనం తయారవుతోంది. టెక్నాలజీలు పెరిగిన కారణంగా ప్యూరిఫికేషన్ ప్రాసెస్ బాగా అభివృద్ధి చెందిన ప్రాథమిక విధానం మాత్రం ఇలాగే ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్ లేకుండా నేడు హైయర్ క్వాలిటీ యాంటీవీనం ఇంజెక్షన్లు తయారవుతున్నాయి. గతంలో ఈ ఇంజెక్షన్ను నరాల ద్వారా ఇంజెక్ట్ చేసేవారు. దానివల్ల శరీరంలో రియాక్షన్లు ఎక్కువగా జరిగేవి. ఇప్పుడు కండలోనికి చర్మానికి ఇవ్వడం ద్వారా తీవ్ర స్థాయి రియాక్షన్లు తగ్గిపోయాయి.